హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటల బడి. ఈ రోజు మనం చేయబోతుంది కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డు, పోహా లడ్డు. ముందుగా ఒక జల్లెడ తీసుకుని అందులో 1 కప్ అటుకులను వేసుకుని వీటిని ఒకసారి జల్లించుకోవాలి. దీంట్లో ఏమైనా చెత్త అవి ఉన్నా మొత్తం కిందకు వచ్చేసిద్ది. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో అటుకులను వేసుకోవాలి. మంటని మీడియం టు స్లో పెట్టుకొని ఈ అటుకులను చిన్నగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీ దగ్గర లావు అటుకులు ఉంటే లావు అటుకులు తీసుకోండి, సన్నవైతే వద్దు, మాడిపోతాయి. నా దగ్గర మీడియం సైజు అటుకులు ఉంటే నేను అవి తీసుకున్నాను. ఇవి లైట్గా కలర్ మారుతాయి. చూసారా, కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా. మన అటుకులు ఇలా అంటే క్రిస్పీగా ఇరిగిపోవాలి. ఇప్పుడు మన అటుకులు వేగిపోయినట్టే. ఇప్పుడు ఈ అటుకులను ఒక ప్లేట్లో తీసుకుందాం. ఈ అటుకులను చల్లార్చుకోవటానికి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్ తీసుకొని అందులో 1/2 కప్ వరకు ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేస్తే తొందరగా పాడైపోతుంది. నేను అందుకే ఎండు కొబ్బరే వేస్తున్నా. ఈ ఎండు కొబ్బరిని ఒక 2 నిమిషాల వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు పుట్నాలు వేస్తున్నాను. పుట్నాలను ఎక్కువ వేయించాల్సిన పని లేదు, అది వేడిగా ఉండేది కదా, అందులోనే వేసేస్తే అది కూడా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు వేయించిన పల్లీలు వేస్తున్నా. పొయ్యి ఆర్పేసే ఉంది, ఓన్లీ ప్యాన్ ఒక్కటే వేడిగా ఉంది, దాంట్లోనే కలుపుకుంటే అది కూడా మంచి టేస్ట్ వచ్చింది. ఈ మిశ్రమాన్ని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ అటుకులను వేసుకోవాలి. ఈ అటుకులను కొద్దిగా రవ్వలాగా గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఇలా కొద్దిగా బరకగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఈ కొబ్బరి పుట్నాలు వాటిని వేసుకుందాం. ఇందులోనే 4 యాలకులను వేస్తున్నా. కొబ్బరి, పల్లీలు, పుట్నాలను ఇప్పుడు దీన్ని కూడా సన్నగా గ్రైండ్ చేసుకుందాం. చూసారా, దీన్ని కూడా సన్నగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఏ కప్తో అయితే మనం అటుకులను తీసుకున్నాం అదే కప్పుతో బెల్లం 1/2 కప్పు నుండి 3/4 కప్పు వరకు వేసుకోవచ్చు, మీరు తినే స్వీట్ని బట్టి. ఒకవేళ మీరు పంచదారతో చేసుకోవాలనుకున్నా 1 కప్పు నుంచి 3/4 కప్పు వరకు వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చూసారుగా ఎలా గ్రైండ్ అయిందో. బెల్లం కదా, కొంచెం ముద్దగా అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఇందాక మనం తీసుకున్నాం కదా మిక్సింగ్ బౌల్లో అటుకుల పొడిని దాంట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకోవాలి. బెల్లం కదా, అటుకుల పౌడర్కి అన్నిటికీ బాగా ఇలా రబ్ చేస్తూ కలుపుకుంటే అంతా పడుతుంది. ఇలా రబ్ చేసినట్టు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యిని కరిగేదాకా వెయిట్ చేయాలి. మంటని చిన్నగా పెట్టుకోవాలి. నెయ్యి కరిగాక ఇందులో మనం గార్నిష్ కోసం పక్కన పెట్టుకున్న జీడిపప్పుని వేసి దీన్ని బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని అదే ప్యాన్లో 2 స్పూన్ల జీడిపప్పు ముక్కలు, 2 స్పూన్ల బాదం పప్పు ముక్కలను వేసి వీటిని కూడా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆపేసి ఈ వేడిగా ఉన్న నెయ్యి, జీడిపప్పు మిశ్రమాన్ని మనం ఇందాక కలిపి పెట్టుకున్న అటుకుల మిశ్రమంలో వేసి 1 స్పూన్తో బాగా కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది, జాగ్రత్త, స్పూన్తో కలుపుకోండి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారినాక చేత్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిన విధంగా లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇందులో జీడిపప్పు పెట్టి గార్నిష్ చేసేటట్టు లడ్డూని చుట్టుకోవాలి. ఇలా మన మిగిలిన లడ్డూని కూడా చుట్టుకోవాలి. మిగిలిన లడ్డూలను కూడా చుట్టుకోవాలి. ఒకవేళ మీకు ఈ అటుకుల మిశ్రమం పొడిగా ఉంది, లడ్డు చుట్టడం రావట్లేదు అనుకుంటే ఇందులో 1-2 స్పూన్ల పాలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పాలు వేయటం వలన బెల్లం
కరిగి మిశ్రమం కొద్దిగా లూజ్ అవుతుంది. ఇప్పుడు ఉండ చుట్టుకోవటానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీంతో లడ్డూలను వీడియోలో చూపిన విధంగా చుట్టుకోవాలి. చూసారా ఇప్పుడు ఎంత ఈజీగా లడ్డు చుట్టటం వస్తుందో. మిగిలిన మిశ్రమం అంతా లడ్డూలను చుట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మనం కేవలం 1 కప్పు అటుకులతో 14 అయ్యాయి. నాకైతే 14 అయ్యాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. చూసారా మన లడ్డు ఎంత స్మూత్గా ఎంత బాగుందో, లోపల ఫుల్ డ్రై ఫ్రూట్స్తో ఎంత బాగుందో. మీరు కూడా మన రాబోతున్న చిన్ని కృష్ణుడికి తనకెంతో ఇష్టమైన అటుకుల లడ్డుని చేసి నైవేద్యంగా పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.